ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం తరఫున డాగ్రే గారి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేస్తూ ఎస్ఎస్ఆర్ నందు మిత్ర బృందం తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క చేస్తున్నాం ఏంటంటే ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అనే వాళ్ళందరూ కుటుంబ సభ్యులు. ఈ కుటుంబ సభ్యులు మనమందరూ ఫోటో వీడియోగ్రాఫర్ అందరూ కుటుంబ సభ్యులు. మన కుటుంబ సభ్యులకు చిన్న అప్పుడప్పుడు ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరిగితే వారి పరిస్థితికి కొద్దిగా బాధాకరంగా చేస్తుంది. ఎందుకంటే ఈరోజు పెరిగిన అనేకమైన హై రేట్లతో మనం ఫోటోగ్రాఫర్స్కి ఏదైనా ఫ్యాక్చర్ జరిగితే ఇంకోటి జరిగితే చనిపోయిన సంఘటనలు మనం చూసాం, కల్లారా చూసాం. కానీ వీటికి అన్నిటికంటే మనం ఏం చేయాలంటే మిత్రులు అందరికీ చెప్తున్నారంటే పోస్టల్లో ప్రధానమంత్రి ఎంప్లాయీ ఒకరి ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది. 550 రూపాయలు, 750 రూపాయలు, 550 రూపాయలు వేసుకుంటే 10,50,000 రూపాయలు మన కుటుంబానికి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మరి ఎందుకు ఫోటోగ్రాఫర్స్ మిత్రులు ఒక సంవత్సరానికి పోస్ట్ ఆఫీసులోకి వెళ్ళి 550 రూపాయలు చేస్తే ప్రమాదవశాత్తు చెడు అనకూడదు, కానీ చెడు అనకూడదు, జరిగిన సంఘటనకు కుటుంబ సభ్యులకు భార్యకు కావచ్చు, పిల్లలకు కావచ్చు 10 లక్షల రూపాయలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మనం ఎందుకు వాడుకుంటలేం? ఒక్కసారి ఆలోచించాలి. ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. మనం వచ్చి షాపుల దగ్గరికి అడగడము, కొద్దిగా ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇచ్చేస్తుంటారు, ఇయ్యని వాళ్ళు కొద్దిగా రకరకాలుగా డిస్కషన్ చేస్తున్నారు. అలాగే ఇంకొక స్కీమ్ కూడా ఉంది. మీకు అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉంది. మీకు ఎవరు బ్యాంక్ అకౌంట్ వాళ్ళు లేని వాళ్ళంటే ఎవరు లేరు. కానీ నేను గత 10 సంవత్సరాల నుంచి ఇదే విషయం చెబుతున్నా. ఒక 20% మాత్రం ఫోటోగ్రాఫర్లు చేసుకున్నారు అన్నారు, మిగతా వాళ్ళు చేసుకోలేదు. మీరు 400 రూపాయలు మీ పోస్ట్ ఆఫీస్ మీ బ్యాంక్ అకౌంట్లో ప్రతి సంవత్సరము ఆటోమేటిక్గా కట్ అవుతుంది. దానికి ప్రమాదవశాత్తు చనిపోతే 2 లక్షల రూపాయలు మీ ఫ్యామిలీకి ఇస్తారు. యాక్సిడెంటల్ అయితే 1,00,000 రూపాయలు వస్తుంది. మరి ఇలాంటి స్కీమ్స్ మన ఫోటోగ్రాఫర్లు కేవలం 400 రూపాయలు మనం చెల్లించుకోలేకపోతుంటే మన ఫ్యామిలీ మనం ఏదైనా తదనంతరం సంఘటన జరిగితే ఆ సంఘటన తర్వాత మన యొక్క బాధ్యత మన కుటుంబాన్ని ఎవరు పోషించాలి? ఈ ఫోటోగ్రాఫర్లు మనం 10 రోజులు కలిపేస్తాం, కానీ మనకున్న బాధలు మనకున్న కష్టాలు అనేకం. ఈ వ్యాపార రంగంలో మనం వృత్తిలో కొనసాగుతున్నామంటే చాలా ఇబ్బందికరమైన సంఘటనలు ఇలాంటివి ఉంటాయి. ఇలాగనే ప్రధానమంత్రి శ్రమ యోజన ఒక స్కీమ్ ఉంది. అది కూడా మన కొరకే పెట్టింది. ప్రధానమంత్రి శ్రమ యోజన స్కీమ్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు 18 సంవత్సరాల యువకులు కానీ భార్య పిల్లలు కానీ ఎవరైనా, ఉదాహరణకు గోవింద్ గారే ఉన్నారు, నా షాపే ఉంది, నా షాప్లో ఎవరైనా పిల్లలు 4 జాయిన్ అయితే 4కు నేను కట్టాల్సిన పేమెంట్ అతి తక్కువగా ఉంటుంది. లేబర్ ఇన్సూరెన్స్ 40 రూపాయలు కట్టాలి. 40 రూపాయలు జరిగితే నీకు ఉదాహరణకు ఒకసారి పెళ్ళి అయింది అనుకుందాం, మీ ఇంట్లో ఆడపిల్లనో బిడ్డనో పెళ్ళి అయింది అనుకో, ప్రధానమంత్రి గారు మన ఆ స్కీమ్ ద్వారా 50,000 రూపాయలు మీకు పెళ్లికి ముందు రోజు మనకు కార్డు పెట్టి పంపిస్తే 50,000 రూపాయలు మన అకౌంట్లో మనకు జమ అవుతుంది. కేవలం మనం చెల్లించే అమౌంట్ ఎంత? 40 రూపాయలు మాత్రమే. ఇంకొకటి ప్రధానమంత్రి శ్రమ యోజన ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో 18 ఏళ్ల వయసు నుంచి 40 ఏళ్ల వయసు కింద చెప్పాం కదా. ఆ స్కీమ్లో మనము కేవలం 18 సంవత్సరాలు కట్టాల్సిన అమౌంట్ ఎంత తెలుసా? 96 రూపాయలు కట్టాలి. ఒకవేళ 40 ఏళ్ళ వయసు అంటే 200 రూపాయలు కట్టాలి నెలకు. వయసును బట్టి స్కీమ్ ఉంటుంది. మీరు కడితే ఇప్పుడు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇస్తున్నారు. ఆ 4,000 అలాగనే వస్తుంది. మీకు కూడా అదనంగా ఒక 4,000 రూపాయలు వస్తుంది. అంటే మన ఫోటోగ్రాఫర్ల పరిస్థితి ఏంటంటే 60 ఏళ్ళ తర్వాత మన కాళ్ళు చేతులు పనిచేస్తూ లేదో తెలియదు. కానీ నీ భార్యకు నీకు ఇద్దరికి శ్రమ చేసుకుంటే నెలకు 8,000 రూపాయలు వస్తుంది. మరి ఎంత మంచి స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ని మనం ఎందుకు ఉపయోగించుకోవడం లేదో ఒక్కసారి ఫోటోగ్రాఫర్స్ ఆలోచించండి. ఇందాక చెప్పాను షాప్లో ఒకవేళ ఫోటోగ్రాఫర్ గౌరవం కొత్తగా పెళ్ళామనుకుంటే డబ్బులు వస్తాయి. ఒకవేళ వాళ్ళ శ్రీమతి ఎవరైనా డెలివరీ అయినారనుకోండి, ప్రధానమంత్రి గారి ఆ స్కీమ్ ద్వారా మనకు 40 రూపాయలు మనం అయితే పే చేస్తామో డెలివరీ ఛార్జెస్కి 25,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవి ఎవరు వాడుకుంటున్నారు? ఒక ఫోటోగ్రాఫర్ నేను వాడుకున్నాను చేతితో చెప్పండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వాల్లో నిర్లక్ష్యం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు అనేవి పూర్తిగా ఉత్తర భారతదేశానికి పరిమితమైనవి. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి స్కీమ్స్ మనకు ఎలిజిబిలిటీ కాక ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంత ఇబ్బంది. మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే మన జీవితాన్ని మనం మార్చుకుందాం. ఎల్ఐసి ముఖ్యమే, అనేకమైన పోస్టల్ స్కీమ్స్ ఉన్నాయి, ప్రధానమంత్రి శ్రమ యోజన ఉంది, లేబర్ ఇన్సూరెన్స్ ఉన్నాయి.
ఇవన్నీ ఉపయోగించుకొని నెక్స్ట్ ఫోటోగ్రఫీ డేకి ఒక 100 మందికి మేము మా గోవిందు శేఖర్ ఆధ్వర్యంలో ఇక్కడనే మేము పిలిపిస్తాం. లేదు మీరు అన్న వద్దు రేపు పెళ్ళిళ్ళు అయిపోయిన పిలిపంటే పిలిపించడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మీరందరూ మీ బ్యాంకు అకౌంట్ జిరాక్స్ తీసుకురండి, మీ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురండి, మీరు 2 ఫోటోలు తీసుకురండి, మేము ఇక్కడనే మీకు చేపిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఎస్పీ ఆర్కిటెక్ట్ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు చేస్తున్నాను. ఫోటో